సంవత్సరం కాలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సంవత్సరం పూర్తిగా వస్తా ఉన్న సందర్భంలో సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మరి మొన్న నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకుడు 10 సంవత్సరాల కాలం పాటు ప్రజలకు సంబంధించిన సమస్యల్లో మేము పరిష్కారం చేస్తామని మాటిచ్చిన ధర్మిల్లా ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మనకు ప్రజలకు ఏం చేశామని చెప్పుకునే కార్యక్రమం భాగంలోనే ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి గత సంవత్సర కాలంలో కని విని ఎరగని రీతిలో వారిదైన శైలిలో వారికి ఉన్న సత్సంబంధాలతో ఇటు మాతోని కానీ అదేవిధంగా మరి అధికారులతో కానీ పనిచేసే కార్యక్రమం చేస్తూ మరి ఇప్పుడే దామోదర్ రాజనరసింహ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. 300 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మాతా శిశు రెండు కలుపుకొని 300 కోట్ల రూపాయల ఆసుపత్రి నిర్మాణం ఇక్కడ చేస్తా ఉన్నామంటే కేవలం మంచిర్యాల నియోజకవర్గానికే కాదు, చుట్టుపక్కల ఉన్న 7 నియోజకవర్గాలు ఈ జిల్లాకు సంబంధించి, దానికి తోడు అటువైపున మన మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అనేక మంది మరి చాలా మంది పేషెంట్స్ ఇక్కడికి రావడం, ఇంకొద్ది పోతే ఛత్తీస్గఢ్ నుంచి కూడా మన మంచిర్యాలకు అనేక మరి వైద్యపరంగా చికిత్స పొందడానికి అనేక మంది సామాన్య ప్రజానికానికి మెరుగైన రీతిలో వైద్య సదుపాయం అందించాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి, అనేకంగా ఉన్నాయి. పేదవాడిపై భారం పడద్దు, రూపాయి ఖర్చు కాకుండా వైద్య సదుపాయాన్ని అందించాలని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ప్రభుత్వం ఆలోచన, ప్రభుత్వ లక్ష్యం ఒకటి విద్య, ఒకటి వైద్యం ప్రధానమైన అంశాలుగా తీసుకొని మరి వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది దామోదర్ రాజనరసింహ గారు. ఆ సంస్కరణల భాగంగానే ఈరోజు కేవలం ఆసుపత్రికి సంబంధించిన జీవో ఇచ్చడమే కాదు, భవన నిర్మాణ కార్యక్రమాలు వరకే పరిమితం కాకుండా వైద్యానికి సంబంధించిన సిబ్బంది, డాక్టర్లతో పాటు ఈరోజు ఇతర సిబ్బంది, ఆసుపత్రికి కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేయడానికి అనేక ఆలోచనలు చేసి